అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఈ సినిమాలో పనిచేయటం మీకు ఎలా అనిపించిందని రొటీన్గా అడగొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్. నేను రొటీన్గా చెప్పొచ్చు, హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? బేసికలీ ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని అనిపిస్తుంది. అంత అద్భుతమైన క్యారెక్టర్ ఇది. ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. యా, థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ. మహేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కిరణ్ గారు హ్యాపీ బర్త్డే. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు ఓ యా, కిరణ్ గారు హ్యాపీ బర్త్డే. అదే నైట్ కొంచెం లేట్ అయింది కదా. సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యూ. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ. ఇన్ని కెమెరాలు చూస్తే కొంచెం లైట్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఐ రిక్వెస్ట్ యూ టు రిమైన్ బ్యాక్ ఆన్ ద స్టేజ్. ఈ బ్యూటిఫుల్ మూవీని కో ప్రొడ్యూస్ చేసిన ధీరజ్ మొగిలినేని గారిని స్టేజ్ మీదకి ఆహ్వాని. స్పీచ్లు ఏం లేవని చెప్పారు. మళ్ళీ స్పీచ్ లేవండి, జస్ట్ ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుదామని ప్లాన్ చేశాను నేను. సో చెన్నై లవ్ స్టోరీ, వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఒక్కొక్క మూమెంట్లో ప్రేమ ఒక్కొక్కలా కనిపిస్తుంది, వినిపిస్తుంది, తెలియదు నాకు. ఈ మూమెంట్లో మీకు ప్రేమ అంటే ఏంటో చెప్పండి పోనీ. నాకు ప్రేమ అంటే చెన్నై లవ్ స్టోరీ. వావ్. ఇంకో 1 month ఇదే నా లవ్. ప్రొడ్యూసర్ ఆన్సర్ ఇచ్చారండి. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ రిమైన్ ఆన్ ద స్టేజ్. ఈ అద్భుతమైన సినిమాని మనకి తెరకండిస్తున్న రవి నంబూరి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. హలో రవి గారు. హలో అండి. కంగ్రాచులేషన్స్, మీ డెబ్యూ మూవీ ఇది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. చెన్నై లవ్ స్టోరీ, చెన్నై ఎందుకు? వై నాట్ హైదరాబాద్, విజయవాడ? వై చెన్నై? చాలా కష్టమైన క్వశ్చన్. అంటే ఫస్ట్ రాజేష్ గారు కథ చెప్పినప్పుడు చెన్నై అంటే ఇప్పుడు కొంచెం వేరే నేపథ్యం ఎంచుకుంటే బాగుంటుంది. అండ్ చెన్నై అయితే ఆయనకి కానీ మనీ సార్కి కానీ నాకు కానీ అందరికీ ఇళయరాజా గారు సో పర్సనల్లీ కనెక్టెడ్. సో చెన్నై అయితే కొంచెం వైబింగ్గా ఉంటుందని చెప్పి చెన్నై లవ్ స్టోరీ ఉంది. యా, అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ అయితే రోజు మేము దొబ్బుతామని, చెన్నై అయితే హ్యాపీగా రూమ్ వేసుకొని ఉండొచ్చు కదా అని చెన్నై పెట్టుకున్నారు. చెన్నైలో 3 రోజులే చేసింది కాదు. ఇప్పుడు అసలు నా క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ ఇట్? మా టార్చర్ భరించడం ఎలా ఉంది? మాతో గొడవలు ఎలా పడ్డారు అవి చెప్పండి కొంచెం. ఏది లాస్ట్ వారం నుంచే కదా గొడవలు, ముందంతా బాగానే ఉండింది. లాస్ట్ వారం నుంచే కాబట్టి లేదు నాకు అర్థం చేసుకోగలను నా తగులన్నిటిని. రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకు. థ్యాంక్ యూ రవి గారు. ఆయన మాట్లాడిన సినిమా తీసిన కల్టే. ఐ థింక్ యూ ఆల్ నో హూమ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ నౌ. ఐ నౌ రిక్వెస్ట్ ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఆ ఫస్ట్ గ్లిమ్స్ సంవత్సరం క్రితం రిలీజ్ అయిన గ్లిమ్స్ అప్పటి నుంచి మీరు మా సినిమాని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వారంలో మా సినిమా మీ అందరి ముందు రాబోతుంది. ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇంకా అవసరం. అండ్ కిరణ్ గారు, విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్. జీపీ గారు, వన్ స్మాల్ క్వశ్చన్. ఎస్, మీరు ఈ చెన్నై లవ్ స్టోరీ షూట్ చేస్తున్నప్పుడు ఏ సీన్ మీకు చాలా హార్డ్ హిట్టింగ్ అనిపించింది? ఎంటైర్ స్టోరీ ఈజ్ డెఫినెట్లీ హార్డ్ హిట్టింగ్ అండి. ఒక్క సీన్ అని నేను చెప్పలేను, ఎందుకంటే
an amalgamation of all the scenes, అన్ని సీన్స్ కలిస్తేనే ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ హిట్టింగ్ ఫిలిం. బట్ ఎస్పెషలీ ఒక్క సీన్ చెప్పాలంటే వదలనే సాంగ్ లీడ్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ సీక్వెన్స్. అండ్ సెకండ్ హాఫ్లో నాకంటూ ఒక చిన్న ఒక 3-4 minutes నేను ఉంటాను అనమాట. ఆ బిట్ ఈస్ వెరీ వెరీ హాంటింగ్. అంటే అది ఇంకా నన్ను షూట్ చేసిన ఒక వారం 10 రోజులు ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ నన్ను వదలలేదు. సో దట్ వన్ వీ కెన్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే మేము వదిలినే చూసినప్పుడు మాకు హిట్ అయింది అనమాట. వీ డోంట్ నో ద బ్యాక్ స్టోరీ, బట్ స్టిల్ ఆ ఎమోషన్ కన్వే అయింది. Yes. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చెన్నై లవ్ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే నాకు ఎందుకు ఒప్పుకోకూడదని ఒక్క రీజన్ కూడా కనపడలేదు. అదే రీజన్ అంతే. అంటే విన్న వెంటనే ఐ వాజ్ లైక్, ఈ సినిమా చెయ్యకపోతే తప్పు అవుతుంది, అంటే ఇంత మంచి అవకాశం వచ్చాక దీన్ని వాడుకోకపోతే తప్పు అవుతుందని నాకు అనిపించింది. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా నా కెరియర్లో అయితే ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ లాగా ఖచ్చితంగా ఉండబోతుంది. ఎస్, వి ఆల్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గౌరీ. థ్యాంక్ యూ. కలర్ ఫోటో, బేబీ లాంటి కల్ట్ సినిమాలు మనకు అందించి, అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మళ్ళా దీని ప్రొడ్యూసర్గా మన ముందుకు రాబోతున్నారు సాయి రాజేష్ గారు. ఐ రిక్వెస్ట్ సాయి రాజేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అందరం టైర్డ్గా ఉన్నాం, రిలీజ్ టెన్షన్లో, వర్క్. నేను పుట్టినందుకు ఫ్లైట్ చెన్నైలో లైవ్స్ జరుగుతుంటే వస్తున్నప్పుడు అనుకున్నాను ఎట్లా స్టార్ట్ అయింది ఫిలిం అని. ఈరోజు మా కిరణ్ గారి పుట్టినరోజు. అండ్ ఇంత పీస్ఫుల్గా అసలు ఒక హీరోని మేము ఇలా తల మీద మోసుకెళ్ళాల్సిన పని లేకుండా ఆయన మాతో పాటు కలిసి నడుస్తూ మమ్మల్ని ముందుకు పుష్ చేస్తూ ఈరోజు వరకు కూడా ఒక్క క్రియేటివ్లో ఒక్క దాంట్లో కూడా వేలు పెట్టకుండా మాకు ఫుల్ ఫ్రీడమ్, ప్రొడ్యూసర్స్కి కానీ మా డైరెక్టర్కి కానీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తూ తనంత మంచి సక్సెస్లో ఉండి మేము కథ చెప్పిన వెంటనే, అన్న మీ మీద నమ్మకం ఉంది, మీరు సినిమాని ప్రేమిస్తారు, మీరు ఏం కావాలంటే మీరు అదే, నేను జస్ట్ పొద్దున షూటింగ్కి వస్తాను, సాయంత్రం ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోతాను, ఇది కంప్లీట్లీ మిమ్మల్ని నమ్మి నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. రేపు 1 year పైన అయింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాకు అంత కోఆపరేట్ చేశారు. సార్, ఈ సినిమా తర్వాత ఇంకొక యాక్టర్గా మీరు ఎక్కడో ఉంటారు. సెకండ్ హాఫ్ నేను చూస్తున్నాను, క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ జనాలకి చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఈ సినిమా చేశారు, ఎంత ఇష్టపడి ఈ సినిమా చేశారో తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ బర్త్డేకి చాలా గొప్ప పొజిషన్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు, మీరు అమృత ప్రొడక్షన్స్లో 2 movies ప్రొడ్యూస్ చేశారు, అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ వస్తున్నారు. మూడు ఓకే. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మీరు మళ్ళీ వస్తున్నారు. బేబీ అండ్ ది కలర్ ఫోటోతో మీరు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ అగైన్. సో ఇన్ని లవ్ స్టోరీస్, కల్ట్ లవ్ స్టోరీస్ మాకు అందించారు కదా, మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్? వామ్మో, కష్టమైన క్వశ్చన్స్ కాకుండా ఏదైనా ఈజీ అడగండి. మమ్మల్ని ఏడిపించినంత ఈజీ కాదండి ఆన్సర్ చేయటం. ఏమో, అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ మాత్రమే. సో మీరు కలర్ ఫోటోతో ఏడిపించారు, బేబీతో ఎమోషనల్ చేశారు, అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ చూస్తే కూడా మాకు ఎమోషనల్ అయ్యేదట్టే కనిపిస్తుంది. అసలు వాట్ ఈస్ యువర్ ఎజెండా అండి? జనాల్ని ఏడిపీయటం ఈజ్ యువర్ ఎజెండానా? జనాల్ని ఏడిపించటం ఎజెండా కాదు. అంటే ఒక్కొక్క ఫిల్మ్ మేకర్కి, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు చాలా ఆడియన్స్ చాలా కష్టాలు పడి వచ్చి టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు. వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి మంచిగా నవ్వుకుంటూ ఎంటర్టైన్ అయ్యి వెళ్తూ ఒక సినిమాలు తీయాలని వాళ్ళ కొంతమందికి ఒకటి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమాలు నాకు ఏదైనా ఒక డీప్గా ఆడియన్స్ బ్రెయిన్ మీద ఒక ఇంపాక్ట్ ఇలా బలంగా
స్ట్రైక్ ఇచ్చి అప్పుడు ఆడియన్స్ని ఆ షాక్లో నుంచో ఆ పెయిన్లో నుంచో ఆ డీప్ ఇంపాక్ట్లో నుంచో బయటికి పంపించడం అనేది నేను పర్సనల్గా ఇష్టపడే సినిమాలు. సో అదే ఫాలో అవుతున్నాను నేను. అది వర్కౌట్ అవుతుంది కూడా అండి. యా, చెన్నై లవ్ స్టోరీలో చాలా 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 గట్టిగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టుగా ఆయన మాట్లాడిన సినిమా తీసిన కల్టే. నౌ ఐ రిక్వెస్ట్ ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Thank you, media. Thank you. First of all, wishing a very, very happy hat-trick successful birthday to కిరణాపురం గారు. ఎందుకంటే ఈ సినిమా గట్టిగా కొడతాం. కా ర్యాంప్ తర్వాత చెన్నై లవ్ స్టోరీతో ఆయన ఒక మంచి మీనింగ్ఫుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. సో ఈ సినిమా ఈ నెల 24న అందరి ముందుకు రాబోతుంది. అందుకే మీడియా ముందుకి ఆల్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మేమందరం మీడియా ముందుకు రావటం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ ఎగ్జైటింగ్. సాయి రాజేష్ గారు ఒక పక్క హిందీ సినిమా చేస్తూ ఉండి కూడా చెన్నై లవ్ స్టోరీకి కథని స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా నాతో పార్ట్నర్లా ప్రొడ్యూసర్గా కాపీని దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన చెన్నై నుంచి బరువైన బాధ్యతలు పెట్టుకుని ఇక్కడికి డైరెక్ట్గా రావడం జరిగింది. థ్యాంక్ యూ సారాయేష్ గారు ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ గౌరీప్రియ గారు, ఈ సినిమా ఆవిడ ఒక 10 మెట్లకి ఇచ్చే సినిమా అవుతుంది. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అలాగే ఇతర పాత్రలు సిరి అందరూ కూడా వాళ్ళ పరిధిలో చాలా మంచిగా నటించారు. ఆడియో అప్పటికే బాగా సక్సెస్ అయింది. నా కో ప్రొడ్యూసర్ నా బ్రదర్ ధీరజ్ కూడా ఈ సినిమా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఎలాగో Q&Aలో మీరు ఏదో సంధిస్తారు కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నాం. ఈ నెల 24న మా అందరి కెరీర్లో హైయెస్ట్ థియేటర్స్లో చెన్నై లవ్ స్టోరీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేన్ గారు, మీకు కూడా క్వశ్చన్ అడగాలి నేను. మీ దృష్టిలో ఈ రోజుల్లో ప్రేమ ఈజీ అయిపోయిందా, కాంప్లికేటెడ్ అయిపోయిందా? అండ్ మీ ఫేవరెట్ 90s లవ్ స్టోరీ ఏది సినిమాలలో? తొలి ప్రేమ నాకు బాగా ఇష్టమైన సినిమా అండి, పవన్ కళ్యాణ్ గారిది. ప్రేమ ఎప్పుడు ఈజీ కాంప్లికేటెడ్ కాదండి. అది దొరికితే ఈజీ, దొరకపోతే కాంప్లికేటెడ్, అంతే తప్ప అది ఈజీ కాంప్లికేటెడ్ అనే ఉంది. అది మనకు దొరికిందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ క్వశ్చన్, బేబీ లాంటి కల్ట్ సినిమా తీసాక మీ నెక్స్ట్ సినిమా ఏంటి అని జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. మరి ఈ సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? క్లాసిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే నా తమ్ముడు రవి ఈ సినిమాకి నాతో 10 ఏళ్ళు ట్రావెల్ చేస్తున్న రవి ఈ సినిమాని ఒక తొలి దర్శకుడిలా కాకుండా 10 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిలా ఎక్కించాడు. థ్యాంక్ యూ రవి. ఐ హోప్ దిస్ మూవీ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ డెబ్యూట్ టు యూ. ఐ నౌ ఇన్వైట్ ఆ హీరో మంచి కాన్సెప్ట్స్తో మన ముందుకి మనల్ని ఎప్పుడు అలరిస్తూ వస్తున్న తెలుగు సినిమాలో తనకంటూ ఒక మార్క్ సాధించుకున్న కిరణ్ అబ్బవరం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ముందుగా మా చెన్నై లవ్ స్టోరీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ విషెస్ అండ్ ఇలా ఇక్కడంతా ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు 5 years అయిపోయింది, 5 years పైనే, 5 to 6 years మధ్యలో ఉంది. ఎప్పుడు నిజంగా నా జర్నీని ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా ఈడు ఎదగాలి, ఈడేదో చెయ్యాలి అని చెప్పి మీకు వీలైనంత సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క మీడియా అన్నకి పేరు పేరున అండ్ మీడియా ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా 9 days to go, చెన్నై లవ్ స్టోరీ చాలా మెమరబుల్ ఫిలిం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కొన్ని సినిమాల మీదే మనకి తెలియకున్న జర్నీ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా మన కెరియర్లో ఉంటుందిరా,
ఎప్పుడన్నా ఒక రోజు అలా సాయంత్రం అలా కూర్చొని మన సినిమాల్లో వెనకాలకి వేసుకొని మళ్ళీ ఏది చూద్దాంరా అన్నప్పుడు ఖచ్చితంగా నా కెరియర్లో చెన్నై లవ్ స్టోరీ టాప్లో ఉంటుంది. నేను అంత గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ సినిమాని. అందరికీ, మా టీం అందరికీ, సాయిరాజ్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ అన్నకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రవణ, థ్యాంక్ యూ రవణ. అలాగే గౌరీ, షీస్ బీయింగ్ చాలా ఫ్రెండ్లీ కోస్టర్. అలాగే ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు అందరూ, సిరి, మహేంద్ర బ్రో అండ్ అందరూ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ మీ విష్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. కిరణ్ గారు, ఫస్ట్లీ అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ మీ దృష్టిలో ఫస్ట్ లవ్ బెస్టా, లేదా మనం ఎవరితో అయితే ఎండ్లో సెటిల్ అవుతామో ఆ లవ్ బెస్టా? ఎండ్లో సెటిల్ అయితే బెస్ట్ అండి, అంతే కదా. ఎందుకు అనిపిస్తుంది మీకు అలాగా? ఏ బెస్ట్ వర్కౌట్, ఏ లవ్ వర్కౌట్ అయితే అదే బెస్ట్ కదా, అంతే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా బర్త్డే అంటే అందరికి ఒక బర్త్డే విష్ ఉంటుంది. అలా మీకు ఈరోజు బర్త్డే విష్ అంటే ఈ మూమెంట్ ఏంటి? చెన్నై లవ్ స్టోరీ అండి. 24th మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చాలి. ఎందుకంటే మేమందరము చాలా నమ్మున్నాం ఈ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా గట్టిగా నచ్చుతుందని. ఈ మినిట్ అయితే నాకు చెన్నై లవ్ స్టోరీ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మీ అందరికీ నచ్చాలి, మా ప్రొడ్యూసర్స్కి ఊహించినంత డబ్బులు రావాలి. డెఫినెట్లీ కిరణ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ స్పెషల్ డే కేక్ కటింగ్ చేయకుండా కంప్లీటే అవ్వదు. సో నౌ లెట్ us సెలబ్రేట్ కిరణ్ అబ్బవరం గారి బర్త్డే.
ఒక గ్రూప్ ఫోటో గ్రూప్ ఇప్పుడు ఫోటో తెలుగు ఫిలిం మీడియా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఓకే TFJ ఇప్పుడు తెలుగు ఫిలిం గ్రూప్ ఫోటో తర్వాత ఓకే ఓకే దీపక్ ఎవరు నాగేంద్ర కాదు నాగేంద్ర గారు అంటున్నారు మళ్ళీ వేరే వాళ్ళతో జర్నలిస్ట్ గ్రూప్ ఫోటో అంటున్నారు ఇప్పుడు నాగేంద్ర గారు ఒక్కలే కలిపి ఇప్పుడు నాగేంద్ర గారు సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు ఆయన హార్ట్ ఫెల్ట్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్టేజ్ మీద ఓకే ఓకేనా షాడో పడుతుంది ఓకే ఓకే ఇప్పుడు మీడియా అందరినీ రిప్రజెంట్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర గారిని స్టేజ్ మీద కూర్చొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ ఇది అవ్వగానే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నాగేంద్ర మన వాళ్ళు వచ్చి wish చెప్తారు. ఇది అయిన తర్వాత నాకు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి వాళ్ళు వచ్చి అసోసియేషన్ మెంబర్స్ వచ్చి విష్ చేస్తారు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అందరూ కూడా కన్నబాబు గారిని విష్ చేయడానికి ఆహ్వానిస్తున్నారు. చెప్పేసి ఇప్పుడు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అందరినీ కూడా కిరణ్ అబ్బవరం గారిని బర్త్డే విషెస్ చేయడానికి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. హాయ్ అండి. ఇక్కడే ఉంటున్నారా మీరు? హైదరాబాద్లో మా జర్నలిస్టు సోదరులందరి తరఫున రైజింగ్ టైడ్ కిరణ్ అబ్బవరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న మీడియా ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాం.